ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి సహా ఏపీకి చెందిన మరో కీలక నేత ఉన్నట్టు తెలుస్తోంది. కేసులో 4వ ముద్దాయి మత్తయ్య ఈ నేత పేషీలో పనిచేసినట్టు సమాచారం. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, రేవంత్ రెడ్డితో పాటు ఉన్న కీలక నేత ఎవరు? కాంతి, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూడా ఏదైతే ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధం ఉన్నటువంటి సంచలనమైన విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఉన్న ఒక మంత్రికి సంబంధించిన వ్యక్తులే ఎవరైతే నిన్న రేవంత్ రెడ్డితో పాటు ఈ డబ్బులు కట్టలు తీసుకొని స్టీఫెన్ తో సంప్రదింపుల కోసం వెళ్ళారో ఆ వ్యక్తులంతా కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఉన్న ఒక మంత్రికి సంబంధించిన పరిచయస్తులు, చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులుగా టీడీపీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే ఆంగ్లో ఇండియన్ గా నామినేట్ స్టీఫెన్ కు సంబంధాలు ఉన్నటువంటి ఈ మంత్రికి పరిచయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక మైనారిటీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ తో పనిచేసినటువంటి ఒక మంత్రికి ఈ ముగ్గురు వ్యక్తులతో కూడా సంబంధాలు ఉన్న పరిస్థితి. ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి కార్యకర్త, గత కొన్నాళ్ళ వరకు ఇక్కడ ఏపీ కేబినెట్ లో కొలువు తీరిన ఒక మంత్రికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. గతంలో దాదాపుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారు ఒక 6 నుండి 8 నెలల వరకు కూడా ఆ వ్యక్తి ఈ పేషీలో ఉండి చాలా వ్యవహారాలని చక్కబెట్టినట్టు కూడా నిజాలు బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించి ఆ మంత్రికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండడం, మంత్రితో వ్యక్తిగత పరిచయం కూడా ఉండడం వల్ల ఆ మంత్రికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు, ప్రధానంగా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యవహారాలు చూడటంలో కూడా ఆయన పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు సెబాస్టియన్ ఎవరైతే ఉన్నారో నిన్న రేవంత్ రెడ్డితో పాటు వెళ్ళిన సెబాస్టియన్ తో కూడా ఈ మంత్రికి పరిచయాలు ఉన్నాయి. అలాగే మొదట ఎందుకంటే స్టీఫెన్సన్ తో మొదట సంప్రదింపుకి వెళ్ళింది కూడా ఈ మంత్రికి సంబంధించిన అనుచరుడు మత్తయ్య గానే భావిస్తున్నారు. మొదట వెళ్ళి డీల్ కుదిర్చి మొదట సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఈ సీన్ లోకి ఎంటర్ అయిన పరిస్థితి. సో దీని వల్ల ఈ ముగ్గురు ఎవరైతే ఇందులో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళకి ఏపీ మంత్రితో సత్సంబంధాలు ఉండడం, దీనికి అంతటి కూడా ఆ ఏపీ మంత్రి కూడా ఈ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడుకి వద్ద మంచి మార్కులు కొట్టాలన్న ఉద్దేశంతో ఈ పనికి పురమాయించాలన్న విషయం తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఏపీ మంత్రికి సంబంధించిన అనుయాయులు ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయడం ఇప్పుడు మరొక సంచలనమైన విషయంగా చెప్పొచ్చు. కాంతి, సతీష్, ఇప్పటి వరకు ఇది కేవలం అంటే టీడీపీ పార్టీలో తెలంగాణకి చెందిన విషయం మాత్రమే అని పల్లె రఘునాథ్ రెడ్డి కూడా అంటే సమాధానం దాటవేస్తూ వచ్చారు. అంటే ఇది ఏపీకి కూడా సంబంధం ఉందంటారా, ఏపీ నేతకు కూడా? ఖచ్చితంగా, వాస్తవానికి ఇది పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్ లో జరిగిన వ్యవహారం. అందులో చంద్రబాబే తనను పంపించారు, నా బాస్ ఇక్కడికి పంపించారు అన్న అంశాన్ని సాక్షాత్తు డీల్ కోసం వెళ్ళి లంచం ఇస్తూ పట్టుబడిన ఎవరైతే డబ్బులు ఇస్తూ పట్టుబడిన రేవంత్ రెడ్డి కూడా అంగీకరించిన పరిస్థితి, ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు దానికి తోడుగా ఇప్పుడు ఒక మంత్రికి సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ మంత్రి సీఎం చంద్రబాబు దగ్గర ఇటీవల కాలంలో తనకు మార్కులు వేయించుకోవాలని విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి మంత్రి, ఆ మంత్రికి సంబంధించిన ముగ్గురు అనుచరులు కూడా ఈ ఆపరేషన్ లో ఉన్నారన్నది చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఇవాళ ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో A4 గా ఉన్న మత్తయ్య గతంలో ఇదే పేషీలో చాలా యాక్టివ్ గా పనిచేసిన వ్యక్తి, ఈ మంత్రికి అత్యంత సన్నిహితుడు. అదే కమ్యూనిటీకి సంబంధించిన వ్యవహారాలు డీల్ చేయడంలో గానీ చాలా ఇతర అంశాలకు సంబంధించి మంత్రి తరఫున ఒకళ్ళతో పూచుకొని మాట్లాడినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లోనే. దాదాపుగా నిన్న ఒక 6-8 నెలల వరకు మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే పేషీలో చాలా యాక్టివ్ గా పనిచేసిన పరిస్థితి. అలాగే సెబాస్టియన్ తో కూడా మంత్రితో పరిచయాలు ఉన్నాయి. మంత్రి ద్వారానే చంద్రబాబు దగ్గర కూడా సెబాస్టియన్ వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. తర్వాత ఈ హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారు కావడం, ఆ మంత్రి గతంలో కూడా హైదరాబాద్ లో ఎక్కువ నివాసం ఉండవు. ఈ కారణాలు అన్నిటి వల్ల కూడా సత్సంబంధాలు ఉన్న అంశం స్పష్టమవుతుంది. సో తెలంగాణ ఈ అంశం అయినప్పుడు కూడా, తెలంగాణ టీడీపీకి ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికైనప్పుడు కూడా నాయకుడు సీఎం చంద్రబాబు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు, పార్టీకి సంబంధించిన అధినేత అవడం వలన ఆయన దగ్గర మార్కులు పడడం లేదా ఆయన పురమాయించడం వల్ల ఈ మంత్రి కూడా పార్టిసిపేట్ చేయాల్సి వచ్చినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు ఇంకొక ఎమ్మెల్యేని కూడా వాస్తవానికి ఇందులో పెట్టారు. ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేని వాసానికి ముందుగా దీనిలో వినియోగిద్దాం అనుకున్నప్పుడు కూడా అది సాధ్యపడలేదు. ఆ ఎమ్మెల్యే నిరాకరించడంతో రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి అక్కడ డబ్బులు ఇచ్చిన పరిస్థితి. సో పూర్తిగా హైకమాండ్ డైరెక్షన్ లో సీఎం చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు మార్గనిర్దేశకం మేరకే జరిగినట్టు రేవంత్ రెడ్డి అంగీకరించింది కూడా అందుకోసమే. చాలా స్పష్టంగా టీడీపీ ఒక ప్రణాళికతో ముందస్తు వ్యూహంతో
చేసిందన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో ఇప్పుడు ఏపీ మంత్రికి సంబంధించిన పాత్ర కూడా తెరపెక్కి వచ్చిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.